బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ షాపులు వెలవెలపోతున్నాయి. సాధారణ రోజుల్లో నిత్యం రద్దీగా ఉండే చికెన్ షాపులు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో ఖాళీగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుంది అనే కారణంతో చికెన్ తినాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. దీంతో చికెన్ షాపులు గిరాకీ లేక వెలవెలపోతున్నాయి. మాంసం ప్రియులు చికెన్ బదులుగా చేపలు, మటన్ తినేందుకు ఇష్టపడుతూ ఉండడంతో మటన్, ఫిష్ షాపులకు గిరాకీ అమాంతం పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కలకలం రేపుతోంది. కొనేవారు లేక చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. మరోవైపు మటన్, ఫిష్ మార్కెట్లలో మాంసపు ప్రియులు పోటీపడి మరీ కొనుగోలుకు ఎగబడుతున్నారు. పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు మటన్, చేపల ధరలు అమాంతం పెంచేశారు. అయినా మాంసం ప్రియులు తగ్గేదేలే అంటూ మటన్, చేపల కోసం క్యూ కడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్న చేపలు, మటన్ సెంటర్ విక్రేతలు ఎలాంటి శుచి, శుభ్రత పాటించకుండా నాసిరకం మాంసాన్ని అంటగడుతున్నారు. అంతేకాకుండా తూకాల్లోనూ భారీగా మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించకపోగా పర్యవేక్షణ బాధ్యత తమది కాదన్నట్లు వ్యవహరిస్తుండటంతో మాంసం, చేపల విక్రేతలు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లుగా తయారైంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లతో పాటు పాఠశాల హాస్టల్లో కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. విద్యార్థులకు చికెన్ గుడ్డు పంపిణీ విషయంలో కాంట్రాక్టు నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. మరికొన్ని హాస్టళ్లలో మాత్రం చికెన్ బదులుగా మటన్ సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు అమాంతం పడిపోగా మటన్, చేపల ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతూ ఆకాశానికి ఎగబాకుతున్న పరిస్థితి నెలకొంది. మటన్ కిలో 800 రూపాయల నుంచి 1000కి పెంచడంతో పాటు తూకాల్లో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిష్ మార్కెట్లోనూ విక్రయ ధరలు తమ కక్కుర్తి బుద్ధిని చూపిస్తున్నారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు నెలవారీ మామూలను వసూలు చేసుకోవడం కోసమే అక్కడక్కడ నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ విక్రయాలు అమాంతం పడిపోవడంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు, రెస్టారెంట్లు, ధాబాలు నష్టాలను చవిచూస్తున్నాయి. వ్యాపారాలు మాకు ఇప్పుడు ఈ వైరస్, బర్డ్ ఫ్లూ వైరస్ అది ఇది అంటున్నారు. ఇది మన దగ్గర లేదు, ఆంధ్రాలో ఉంది. అయినా సరే మన ఆంధ్ర పక్కన ఉండడం వల్ల మాకు ఎఫెక్ట్ బాగా ఉంది. ఏంటి వ్యాపారాలు ఇంతకుముందు మాకు రోజుకు 10, 15, 20 కోళ్ళ పోయి ఇప్పుడు వచ్చేసి మా ఒక కోడి కూడా అమ్మడం గగనంగా ఉంది. ఏంటి ఇట్లో కూడా పరిస్థితులు బాగాలేదు. ఇటు అధికారులు కూడా మాకేం చెప్పట్లేదు, చేయట్లేదు. వ్యాపారాలు బాగా మైనస్గా ఉన్నాయి. ఇటు చూస్తే కోడి కూడా మనకి మంచిగానే ఉన్నాయి. కోళ్ళు ఇటు బాగానే ఉన్నాయి. కోళ్ళు మనకి ఇక్కడ అయితే వైరస్ ఏం లేవు. ఏంటంటే అటు ఆంధ్రాలో ఉండటం వల్ల, మనకి బోర్డర్లో ఉండటం వల్ల మనకి ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ బాగా పడింది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. దీంతో ఏ చికెన్ సెంటర్ చూసినా కస్టమర్లు లేక ఖాళీగా కనిపిస్తుంది. ప్రజలు చికెన్ వైపు చూడడానికి భయపడుతున్న పరిస్థితి. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలు కొనుగోలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో చికెన్ ధర 220 రూపాయలు ఉండగా ప్రస్తుతం 100 రూపాయలు అంతకంటే తక్కువకు పడిపోయింది. అయినా చికెన్ కొనేవాళ్లు కరువయ్యారు. చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో కనీసం మెయింటెనెన్స్లు కూడా రావడం లేదని చికెన్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. చికెన్ తినాలంటే భయపడుతున్న జనాలు మటన్ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో మటన్ ధర అమాంతం పెరిగింది. మాది దిద్దుపూడి అండి. ఇక్కడ వైరాల చికెన్ షాప్ పెట్టుకున్నాము, మినార్ చికెన్ షాప్ అని. నిన్న ఆదివారం అని చెప్పి కోళ్ళు ఎక్కువ మొత్తంలో దింపుకున్నాము. బర్డ్ ఫ్లూ అని చెప్పి పుకారు పుట్టించి జనాలు కోళ్ళు చికెన్ తినకుండా చేస్తున్నారు. కానీ మన తెలంగాణలో ఎక్కడా కానీ రోగాలు లేవు ప్రస్తుతానికి అని ఉన్నాయని చెప్పి పుకారు పుట్టించి చికెన్ తినట్లేదు ఎవరు. మాకు ఆదివారం అని చెప్పి నిన్న ఎక్కువ మొత్తంలో కోళ్ళు దింపుకున్నాం. కోళ్ళు అన్నీ అంతే ఉన్నాయి. కానీ పరిస్థితి బాగాలేదు. చికెన్ కొట్టోళ్ళది కిరాయిలు కట్టాలా, ఇంట్లో వెళ్ళాలా, ఎన్ని చేయాలంటే ఇబ్బందిగా ఉంది. బర్డ్ ఫ్లూ భయంతో జనాలు బెంబేలెత్తిపోతూ ఉండడంతో పశు వైద్య అధికారులు రంగులోకి దిగారు. కోళ్ల ఫారాల నుంచి విరివిగా శాంపిళ్లు సేకరిస్తూ ల్యాబులకు పంపిస్తున్నారు. పాజిటివ్ వస్తున్న కేసులు పెద్దగా లేకపోయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల బ్యాంధులను తొలగించేందుకు సూచనలు చేస్తున్నారు. కోళ్ల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం లేదని, అంతేకాకుండా ఈ వైరస్ 32 నుంచి 34 డిగ్రీ సెల్సియస్ వద్ద జీవించే అవకాశం ఉండదని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం చలి బాగా తగ్గిపోవడమే కాదు, పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటి నమోదవుతున్నందున ఎలాంటి భయం అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చని సూచిస్తున్నారు. ఆమ్లెట్, హాఫ్ బాయిల్ ఎగ్ వంటివి తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు.